హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగింది. 31/2010 తర్వాత రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు ఖచ్చితంగా ఈ విషయాన్ని అయితే గమనించాలండి. లేకపోతే భారీగా నష్టపోయేదానికి అవకాశం అయితే ఉంది. ఒక్కసారి ఆ వివరాలన్నీ కూడా పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా రిటైర్ జరిగిన తర్వాత పెన్షన్లో కొంత భాగాన్ని కమ్యూట్ చేయడానికి వీలైతే ఉందండి. అందులో 40% వరకు కూడా కమ్యూట్ చేయొచ్చు. కమ్యూట్ చేసిన దానికి ఏకమొత్తంగా ఇచ్చేసి కమ్యూట్ చేసిన పెన్షన్ బేసిక్ పెన్షన్ నుండి తగ్గిన 15 సంవత్సరాల తర్వాత తిరిగి కమ్యూటేషన్ అమౌంట్ అయితే పెన్షన్లో అయితే కలుపుతారండి. ఇది ఆనవాయితీగా అయితే వస్తుంది. అయితే 2010 పిఆర్సీ వచ్చిన తర్వాత ఒక విచిత్రమైన పరిస్థితి అయితే ఏర్పడింది. అప్పుడు ఈ మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ని అంటే పెన్షన్ కమ్యూటెడ్ వాల్యూని తగ్గించడం జరిగింది. ఇక ఉదాహరణకి 2010 జనవరి 31 తర్వాత రిటైర్ అయిన వారికి ₹1 కమ్యూట్ చేస్తే వాళ్ళకి 10.46 × 12 ఆ ఫార్ములా ఆధారంగానే ఇచ్చేదండి. అంటే ₹1 కమ్యూటేషన్ చేసిన ₹125.52 కమ్యూట్ వాల్యూ అయితే వచ్చేది. తదనంతరం అంటే ఫిబ్రవరి 2010 నుంచి రిటైర్ అయిన వారికి ఈ కమ్యూట్ వాల్యూ అనేది తగ్గించి ఏకంగా 100.452 వాల్యూ అయితే నిర్ణయించారు. ఇక్కడ విషయం అందరూ కూడా గమనించాలండి. సంవత్సరాల్లో మొత్తానికి ఈ యొక్క అమౌంట్ అయితే భారీగా తగ్గిందని అయితే చెప్పుకోవచ్చు. ఉదాహరణకి ఒక ఉద్యోగి 31/1/2010 నాడు రిటైర్ అయి పొంది 1000లను కమ్యూట్ చేస్తే అతనికి మొత్తానికి 1,25,520లకు ఏకమొత్తంగా చెల్లించి బేసిక్ పెన్షన్ నుండి ప్రతి నెల కూడా ₹1000 15 సంవత్సరాలకి మినహాయించేవారు. 28/2/2010 నాడు రిటైర్ అయిన ఉద్యోగి ₹1000 కమ్యూట్ చేస్తే అతనికి ₹1,452 మాత్రమే చెల్లిస్తారు. మొత్తానికి కమ్యూట్ వాల్యూ అనేది భారీగా తగ్గిపోయిందండి. మొత్తానికైతే ఈ విధంగా తగ్గడం జరిగింది. కాబట్టి ఇప్పటి కూడా 15 సంవత్సరాలకు దానికి మినహాయిస్తూనే ఉన్నారు. ఉదాహరణకి 1,25,520లను 15 సంవత్సరాలు రికవరీ చేస్తే 1,452లను ఎంతకాలం అంటే మనం మ్యాథమెటిక్స్లో చూస్తే అది 12 సంవత్సరాలకే వర్తిస్తుంది. అంటే 1,25,520లను 15 సంవత్సరాలు అయితే మొత్తానికైతే ఈ విధంగా ₹1,452ను ఎంతకాలంలో మినహాయించాలి అంటే 12 సంవత్సరాలకి తగ్గించడం అయితే జరిగిందండి. అంటే అమౌంట్ అయితే తగ్గిపోయిందని గమనించాలి. కాబట్టి 12 సంవత్సరాలకి మనకి మినహాయించిన పెన్షన్ను మళ్ళీ పెన్షన్లో పూర్తి పెన్షన్ పునరుద్ధరించాలి. అప్పుడే మనకి సమన్యాయం అయితే పెన్షనర్లకు జరుగుతుందనేది చెప్పుకోవచ్చండి. కాబట్టి ఈ విషయంలో జరిగింది ఏంటంటే ఈ 3 సంవత్సరాలు అనవసరంగా నష్టపోతున్నారు పెన్షనర్లు. కాబట్టి ఈ విషయంలో చాలామంది చెప్పేది ఏంటంటే బ్యాంకు ఇంట్రెస్ట్ తగ్గింది, జీవన ప్రమాణం పెరిగింది, ఈ రకమైనటువంటి విషయాలు చెప్తున్నారు. కానీ నిజంగా పెరిగింది ఏంటంటే కమ్యూటెడ్ వాల్యూ తగ్గింది. కమ్యూటేషన్ వాల్యూ 125.53 నుంచి 100.452 కుదించబడిందండి. కాబట్టి 15 సంవత్సరాలను 12 సంవత్సరాలకి కుదిస్తే ఉద్యోగ పెన్షనర్లకు ఖచ్చితంగా మేలు జరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పి పెన్షనర్ అందరూ కూడా భావిస్తున్నారు. ఈ విధంగా 2010 తర్వాత అంటే జనవరి 2010 తర్వాత రిటైర్ అయినటువంటి ఉద్యోగులందరికీ కూడా ఈ యొక్క కమ్యూటేషన్ వాల్యూ అయితే తగ్గిపోయే వరకు భారీగా నష్టం అయితే చేకూరిందని చెప్పుకోవాలి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ యొక్క కమ్యూటేషన్ సంవత్సరాలను అంటే కమ్యూటేషన్ సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలకి తగ్గించే అందరికీ కూడా బెనిఫిట్స్ అయితే ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు నష్టపోకుండా. ఇటీవలే మనకి సుప్రీంకోర్టు తీర్పునైతే ఇవ్వడం జరిగిందండి. 12 సంవత్సరాలకి ఈ యొక్క కమ్యూటేషన్ సంవత్సరాన్ని తగ్గించాలి అని చెప్పడం జరిగింది. ప్రభుత్వం కూడా దీన్ని అమలు పరిస్తే ఎంతో బాగుంటుందని చెప్పి పెన్షన్లు అయితే భావిస్తున్నారు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.